హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్స్ కోచింగ్. నా పేరు అభిజ్ఞ. మీరు చూస్తున్నది ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్. ఈ వీడియోలో మనం కొన్ని ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి పేపర్స్ లో అడిగినవి. చూడడానికి ఈజీగానే ఉంటాయి, కానీ గ్రామర్ రూల్స్ లో మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు మార్క్స్ కూడా పోగొట్టుకోవచ్చు. ఒక్క మార్క్ కూడా ఎంత విలువైందో మనకు తెలుసు కదా. పైగా ఈ క్వశ్చన్స్ కి చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. టైర్ 1 లో 2 క్వశ్చన్స్ ని 4 మార్క్స్ కి అడుగుతారు. టైర్ 2 లో 20 క్వశ్చన్స్ ని 20 మార్క్స్ కి అడుగుతారు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసే అప్రోచ్ ని మీరు అబ్జర్వ్ చేసి సేమ్ అదే విధానాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మీకు ఎగ్జామ్స్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇన్ మై ఒపీనియన్, అ పెన్సిల్ ఈజ్ ఆల్వేస్ మోర్ ప్రిఫరబుల్ టు అ పెన్. అంటే నా దృష్టిలో ఒక పెన్సిల్ ఎప్పుడూ పెన్ కంటే ప్రాధాన్యత ఇవ్వగలిగినది. ప్రాధాన్యత అంటే మోర్ సూటబుల్ ఫర్ సంథింగ్. సో ఇక్కడ ప్రిఫరబుల్ అంటేనే మోర్ సూటబుల్ ఆర్ మోర్ అట్రాక్టివ్ అని దాని మీనింగ్. ఇక్కడ అడిషనల్ గా మోర్ వాడాల్సిన అవసరమే లేదు. సో ఇదే మనకి ఇక్కడ ఎర్రర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ ఈస్ ప్రిఫరబుల్ టు yellow వైల్ డ్రెస్సింగ్ అప్ ఫర్ అ పార్టీ. అంటే ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు yellow కంటే రెడ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలమని. టీ ఈస్ ప్రిఫరబుల్ టు కూల్ డ్రింక్ డ్యూరింగ్ వింటర్. ద క్లైమేట్ ఆఫ్ ముంబై ఈస్ బెటర్ దాన్ హైదరాబాద్. ఇక్కడ క్లైమేట్ ఆఫ్ ముంబైని క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ తో కంపేర్ చేయాలి, కానీ క్లైమేట్ ఆఫ్ ముంబైని హైదరాబాద్ తో కంపేర్ చేయకూడదు కదా. సో ఇక్కడ ద క్లైమేట్ ఆఫ్ ముంబై ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ యొక్క క్లైమేట్ అని మనం ఇంప్లై చేయాలి. అండ్ బెంగళూరు ఈజ్ కూలర్ దాన్ ముంబై అని చెప్పాను అనుకోండి, బెంగళూరు అనేది ముంబై కంటే చల్లగా ఉంటుంది అని చెప్పినట్టు అవుతుంది. అదే ముంబైస్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ చెన్నై అన్నాను అనుకోండి, ముంబై యొక్క పాపులేషన్ చెన్నై యొక్క పాపులేషన్ కంటే ఎక్కువ అని చెప్పినట్టు అవుతుంది. మీరు మళ్ళీ ముంబైస్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ చెన్నైస్ పాపులేషన్ అని చెప్పక్కర్లేదు. యూ కెన్ డైరెక్ట్లీ యూస్ ముంబైస్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ చెన్నై. The best known leader among them were Mahatma Gandhi, Sardar Patel and Jawaharlal Nehru. ఇక్కడ వర్ అన్నారు. నేను మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ గురించి చెప్పాను కదా. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ ఉంటే వర్బ్ ప్లూరల్ వస్తుంది. అదే సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వర్బ్ సింగులర్ ఉంటుంది. ఇక్కడ మన సబ్జెక్ట్ లీడర్ కానీ వర్బ్ ప్లూరల్ వస్తుంది. అదే సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వర్బ్ సింగులర్ ఉంటుంది. ఇక్కడ మన సబ్జెక్ట్ లీడర్ కానీ ఇక్కడ మన వర్బ్ వర్. లీడర్ అనేది సింగులర్ ఉంది, వర్ అనేది ప్లూరల్ ఉంది. కానీ మనకి సబ్జెక్ట్ వర్బ్ కంపాటబిలిటీ ఉండాలి అంటే సబ్జెక్ట్ వర్బ్ రెండు ఎయిదర్ సింగులర్ ఆర్ రెండు ప్లూరల్ లో ఉండాలి. సో ఇక్కడ ఇట్ షుడ్ బి లీడర్స్. ఎందుకంటే ముగ్గురు గురించి చెప్పారు కదా. యూ కెనాట్ సే లీడర్, యూ షుడ్ సే లీడర్స్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ద వెల్ నోన్ ఆథర్స్ ఆఫ్ ఇండియా ఆర్ చేతన్ భగత్, అమృత ప్రీతం, ఆర్కే నారాయణ్. Few among the well-known musicians of India are A.R. Rahman, Devi-Sri Prasad, Keeravani. సో ఎప్పుడైనా మోరల్ లో ఉన్నప్పుడు వర్బ్ కూడా ప్లూరల్ లోనే వస్తుంది. సో ఇక్కడ లీడర్స్ అండ్ వర్ దే ఆర్ కంపాటబుల్. Owing to the disturbing noise, the speaker was forced to adjourn the meetings. Adjourn అంటే అర్ధాంతరంగా ఆపేయడం, నిలిపివేయడం అని దాని మీనింగ్. అంటే అక్కడ నాయిస్ డిస్టర్బెన్స్ వల్ల ఆ స్పీకర్ ని మీటింగ్ ఆపేయమని ఫోర్స్ చేయాల్సి వచ్చింది అని. ఒక స్పీకర్ ఎప్పుడు ఒక్క మీటింగ్ లోనే ఉంటాడు కదా, కాబట్టి ఇక్కడ మీటింగ్ అని రావాలి, మీటింగ్స్ అని రాకూడదు. Owing to the disturbing noise, the speaker was forced to adjourn the meeting. No man can become a great artist
unless he apply himself continually to his art. అంటే ఏ మనిషి ఆర్ ఏ వ్యక్తి తన ఆర్ట్ కోసం కష్టపడకపోతే గొప్ప ఆర్టిస్ట్ కాలేడు అని దాని మీనింగ్. ఇక్కడ అప్లై వన్ సెల్ఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దేనికోసమైనా కష్టపడడం. అప్లయింగ్ వన్ సెల్ఫ్ అంటే దేనికోసమైనా కష్టపడదాన్ని ఫ్రేజల్ వర్బ్ ఇడియోమాటిక్ గా అప్లై వన్ సెల్ఫ్ టు సంథింగ్ అని అంటారు. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ వర్బ్ కంపాటబిలిటీ ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటి? నో మ్యాన్ కెన్ బికమ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ నో మ్యాన్ అనేది, కెన్ బికమ్ ఓకే సబ్జెక్ట్ వర్బ్ కంపాటబుల్ గానే ఉన్నాయి. కానీ ఇక్కడ అన్లెస్ సబ్జెక్ట్ కదా, మన వర్బ్ కూడా సింగులర్ వర్బ్ ఉండాలి కదా. సింగులర్ వర్బ్ అంటే అప్లైస్ వస్తుంది, అప్లై రాదు. సో నో మ్యాన్ కెన్ బికమ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అన్లెస్ హీ అప్లైస్ హిమ్సెల్ఫ్ కంటిన్యూઅలీ టు హిస్ ఆర్ట్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే షీ డాన్సెస్ ఎట్ హర్ స్కూల్ ఎవ్రీ సాటర్డే. రాణి థింక్స్ షీ ఈజ్ ఇంటెలిజెంట్. సో సబ్జెక్ట్ యాజ్ ద క్లైంబ్ హయ్యర్ ద ఎయిర్ బికేమ్ కూలర్. అంటే వాళ్ళు పైకి ఎక్కుతున్న కొద్దీ గాలి చల్లగా మారుతుంది అని దాని మీనింగ్. ఎప్పుడైనా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది యాజ్ తర్వాత సబ్జెక్ట్ వస్తే నెక్స్ట్ వర్బ్ V2 ఫామ్ తీసుకుంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి సెంటెన్స్ ఫార్మేషన్ యాజ్ సబ్జెక్ట్ అండ్ తీసుకుంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి సెంటెన్స్ ఫార్మేషన్ యాజ్ సబ్జెక్ట్ అండ్ V2. ఇక్కడ యాజ్ దే క్లైంబ్ అన్నారు. క్లైంబ్ అనేది V1 ఫామ్ అవుతుంది కానీ V2 కాదు కదా. సో దీన్ని మనం V2 లోకి మారుద్దాం. సో యాజ్ దే క్లైంబ్డ్ హయ్యర్ ద ఎయిర్ బికేమ్ కూలర్. రమా హ్యాస్ నో టేస్ట్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్. అంటే రమకి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం లేదు అని చెప్పాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఇన్ అని వాడారు. అంటే శాస్త్రీయ సంగీతంలో ఇష్టం లేదు అని చెప్తున్నారు. కానీ మనకి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం లేదు అని చెప్పాలంటే మనం ఫర్ వాడాలి, ఇన్ కాదు. సో రమా హ్యాస్ నో టేస్ట్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. షీ హ్యాస్ అన్ ఐ ఫర్ డీటెయిల్. అంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడాన్ని హ్యావింగ్ ఎన్ ఐ ఫర్ డీటెయిల్ అంటారు. A unique feature of a mobile phone is that it enables seamless telephone calls even when the user are moving around wide areas. అంటే మొబైల్ ఫోన్ యొక్క విశిష్టమైన ఫీచర్ ఏంటి అంటే డిస్టర్బెన్స్ లేని ఫోన్ కాల్స్, అంటే నిరంతరాయమైన ఫోన్ కాల్స్ ని కస్టమర్స్ దూరం ప్రదేశాలలో ఉన్నా కానీ అందించగలగడం దాని విశేషం అన్నమాట. సో ఇక్కడ ఈ సెంటెన్స్ ని మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. యూనిక్ ఫీచర్ ఆఫ్ అ మొబైల్ ఫోన్, ప్రాబ్లం ఏం లేదు. ఈజ్ దట్ ఇట్ ఎనేబుల్స్ సీమ్లెస్ టెలిఫోన్ కాల్స్. ఓకే, ఇట్ ఎనేబుల్స్ సీమ్లెస్ టెలిఫోన్ కాల్స్. పర్ఫెక్ట్. when the user are moving around wide areas. సబ్జెక్ట్ వర్బ్ ప్రాబ్లం నాకు తెలిసి ఇది మీరు కనిపెట్టేసే ఉంటారు. సో సబ్జెక్ట్ వర్బ్ కంపాటబిలిటీ ఉండాలి అంటే సబ్జెక్ట్ వర్బ్ రెండు ప్లూరల్ అయినా ఉండాలి లేదా సబ్జెక్ట్ వర్బ్ రెండు సింగులర్ అయినా ఉండాలి. సో ఇక్కడ యూజర్ వాడితే ఈజ్ వాడాలి లేదా యూజర్స్ వాడితే ఆర్ వాడాలి. నేను ఇక్కడ యూజర్స్ వాడతాను. when the users are moving around wide areas. Two more examples. The apples are rotten. ఇక్కడ apples plural కాబట్టి are అనే plural verb వాడాం. The dog is barking.
డాగ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనేది సింగులర్ వర్బ్ మనం వాడాం. మై ఫాదర్ దో ఓల్డ్, ముసలివాడు అయినప్పటికీ అన్ని చోట్లకి నడిచే వెళ్తారు. ఇక్కడ గో ఆన్ ఫుట్ అంటే నడవడం అని దాని మీనింగ్. కానీ ఇక్కడ బై ఫుట్ ఇచ్చారు. ఫుట్ అన్నప్పుడు ఎప్పుడు ముందు బై అనేది రాదు, ఓన్లీ ఆన్ వస్తుంది. ఇక్కడ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్ ఫుట్ అంటే కాలినడకన వెళ్ళడం, అదే బై మనం వాడతాం. కానీ ఎప్పుడు వాడతాం? ఏదైనా వెహికల్లో వెళ్ళినప్పుడు వాడతాం. బై బస్, బై ట్రైన్, బై కార్ అలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్ అంటే నేను స్కూల్కి నడిచి వెళ్తాను అని. మై ఫాదర్ గోస్ టు ఆఫీస్ బై బస్ అంటే మా నాన్నగారు ఆఫీస్కి బస్లో వెళ్తారు అని దాని మీనింగ్. యూ బెటర్ కన్సల్ట్ అ డాక్టర్ ఇమీడియట్లీ. ఇక్కడ అంటే నువ్వు ఒక డాక్టర్ త్వరగా సంప్రదిస్తే మంచిది అని నా ఫీలింగ్. ఏదైనా పని అవతల వ్యక్తి చెయ్యాలి అని ఆశించినప్పుడు హ్యాడ్ బెటర్ అని వాడాలి. హ్యాడ్ బెటర్, యూ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ అ డాక్టర్ ఇమీడియట్లీ. ఇంకో ఎగ్జాంపుల్, యూ హ్యాడ్ బెటర్ స్లీప్ నౌ అంటే నువ్వు ఇప్పుడు నిద్రపోతే మంచిది, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి హ్యాడ్ బెటర్. Anne received the promotion instead of Susan. As Anne is senior than Susan in age, though Susan had worked there before Anne. ఇక్కడ Anne and Susan two people ఉన్నారు. Anne కి ప్రమోషన్ వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ Susan. ఇన్స్టెడ్ అంటే బదులుగా. Anne కి ప్రమోషన్ వచ్చింది Susan కి బదులుగా. అండ్ Anne is senior than Susan in age. Anne Susan కంటే పెద్దది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ సీనియర్ వచ్చినప్పుడు టు వస్తుంది, దాన్ రాదు. సీనియర్ టు సమ్వన్ ఆర్ సుపీరియర్ టు సమ్వన్ అలా వస్తుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే జూనియర్ టు, పోస్టీరియర్ టు, యాంటీరియర్ టు అలాంటివి అన్నమాట. ఎప్పుడు సీనియర్ తో టు వస్తుంది, ఇది మీరు గుర్తుంచుకోవాలి. The officer has given orders to his soldiers yesterday. ఇక్కడ నిన్న జరిగింది అంటున్నారు. నిన్న జరిగినప్పుడు పాస్ట్ టెన్స్ లో ఉండాలి కదా. సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీకు ఇలాంటి కీవర్డ్స్ వస్తాయి. టైం చెప్తారు, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లేకపోతే టుమారో అలాంటివి టైం చెప్తారు. అలాంటప్పుడు మీరు సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది, ఆ టెన్స్ తో ఆ వర్డ్ కంపాటబుల్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్టర్డే అన్నారు. ఎస్టర్డే అంటే ఇంతకు ముందు ఎప్పుడో జరిగింది కాబట్టి అది పాస్ట్ టెన్స్ లో ఉండాలి. సో ద ఆఫీసర్ హ్యాడ్ గివెన్ ఆర్డర్స్ టు హిస్ సోల్జర్స్ అని రావాలి. ఒక ఎగ్జాంపుల్, షీ హ్యాస్ రిటన్ ఎ స్టోరీ టుడే. ఈ రోజు రాసింది కాబట్టి హ్యాజ్ అని వాడొచ్చు. ఐ హ్యాడ్ గాన్ టు అ మూవీ లాస్ట్ వీక్. క్రితం వారం జరిగింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ అని వాడాం. వెన్ యు ఆర్ ఇన్ డౌట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ లాయల్టీ యూ కాంట్ హెల్ప్ బీయింగ్ డిసప్పాయింటెడ్ అంటే నీవు నీ స్నేహితుడి యొక్క విధేయత పట్ల సందేహంలో ఉన్నప్పుడు నిరాశ చెందడం తప్ప వేరే అవకాశమే లేదు, వేరే ఏం చేయలేవు అని. అంటే యు ఆర్ అని మనం వాడతాం. నీ యొక్క అంటే యువర్ అని వాడతాం. వెన్ యు ఆర్ ఇన్ డౌట్ ఇక్కడ కరెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెన్ యు ఆర్ ఇన్ డౌట్. ఎందుకంటే యు ఆర్ అంటే నువ్వు డౌట్ లో ఉన్నప్పుడు, నువ్వు సందేహంలో ఉన్నప్పుడు. యువర్ ఇన్ డౌట్ అంటే నీ యొక్క సందేహంలో ఉన్నప్పుడు, అంటే దానికి నో మీనింగ్ కదా, ఏం మీనింగ్ రావట్లేదు. సో యు ఆర్ అని వాడదాం కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నీకు ఐ నో యు ఆర్ ఆనెస్ట్ అంటే నువ్వు నిజాయితీ పరుడు అని నాకు తెలుసు అని చెప్పినట్టు. ఐ నో యువర్ ఆనెస్టీ అంటే నీ యొక్క నిజాయితీ నాకు తెలుసు.
యువర్ కి యు ఆర్ కి డిఫరెన్స్ మీరు నోట్ చేయాలి. స్కేర్స్లీ హ్యాడ్ హీ గాన్ దెన్ ఐ రిమెంబర్డ్ హిస్ నేమ్. ఇక్కడ అతని పేరును నేను గుర్తు తెచ్చుకునే లోపు అతను వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ఇమీడియట్ గా జరిగాయి. ఫస్ట్ అతను వెళ్ళిపోయాడు, తర్వాత నాకు పేరు గుర్తొచ్చింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్కేర్స్లీతో పాటు ఎప్పుడు వెన్ రావాలి. స్కేర్స్లీ అండ్ వెన్ అనేవి జంట పదాలు, మీరు వాటిని విడదీయలేరు. సో ఇక్కడ దాన్ బదులు వెన్ వాడాలి. అదే మీరు దానే వాడాలి అనుకుంటే ఇక్కడ స్కేర్స్లీ బదులు నో సూనర్ అని వాడచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కేర్స్లీ హ్యాడ్ ఐ సీన్ శామ్ వెన్ హీ స్టార్టెడ్ వాకింగ్. అంటే నేను శామ్ ని చూశాను, వెంటనే అతను నడవడం మొదలు పెట్టాడు. అదే మనం నో సూనర్ అండ్ దాన్ ని ఎలా వాడచ్చో చెప్తాను. నో సూనర్ హ్యాడ్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ దాన్ ద స్టూడెంట్స్ కెప్ట్ క్వైట్. అంటే దాన్ ద స్టూడెంట్స్ కెప్ట్ క్వైట్ అంటే టీచర్ వచ్చి రాగానే స్టూడెంట్స్ సైలెంట్ అయ్యారు అని దాని మీనింగ్. ద పేషెంట్ డైడ్ despite he had received the best medical help. అంటే ఆ పేషెంట్ కి మంచి మెడికల్ హెల్ప్ అందినా కానీ అతను చనిపోయాడు. డెస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ రెండిటికి మీనింగ్ ఒకటే. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ చేస్తారు కూడా మిమ్మల్ని. డెస్పైట్ ఆఫ్ అని వాడడం రాంగ్. ఇట్ ఈస్ ఎయిదర్ డెస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్. మీకు కన్ఫ్యూజన్ పోవాలి అంటే మీకు వొవెల్స్ తెలుసు కదా, ఏఈఐఓయు. ఐ ఓ పక్కపక్కనే ఉంటాయి కదా, ఇందులో కూడా అంతే. ఇన్స్పైట్ లో ఐ ఉంది కదా, సో ఇన్స్పైట్ తో పాటు ఆఫ్ ఓ వస్తుంది, ఐ ఓ. డెస్పైట్ తో ఏం రాదు. డెస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినా కానీ ఆర్ ఉన్నప్పటికీ అని దాని మీనింగ్. అంటే అతనికి మంచి మెడికల్ హెల్ప్ జరిగినా కానీ ఉన్నా కానీ అతను బతకలేదు అని దాని మీనింగ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డెస్పైట్ డ్రింకింగ్ వాటర్ హీ వాస్ ఫీలింగ్ థర్స్టీ. అంటే అతను వాటర్ తాగినప్పటికీ అతను ఇంకా థర్స్టీగా ఫీల్ అవుతున్నాడు, దాహంగా ఫీల్ అవుతున్నాడు. డెస్పైట్ డూయింగ్ ఎవ్రీథింగ్ హీ కుడెంట్ సేవ్ హిస్ బ్రదర్. అతను ఎంత చేసినప్పటికీ అతని తమ్ముణ్ణి కాపాడుకోలేకపోయాడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ గాన్ టు కెనడా. ఇక్కడ నా స్నేహితుల్లో ఒకరు కెనడా వెళ్లారు అని చెప్పాలనుకుంటున్నారు. మనం వన్ ఆఫ్ ఎప్పుడు వాడినా తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి, కానీ ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్నారు, సో ఇది రాంగ్. మీరు ఇలా అప్రోచ్ అవ్వాలి అని చెక్ చేసుకోండి. అదే ప్లూరల్ నౌన్ ఉంది అంటే మీరు నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ అవ్వండి. ప్లూరల్ నౌన్ లేదు అంటే మీరు అక్కడితో ఆగిపోయి అదే ఎర్రర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ హర్ క్లాస్మేట్స్. ఫ్లోరెన్స్ నైటింగేల్ వాస్ కాల్డ్ లేడీ విత్ ద ల్యాంప్. సో టైటిల్స్ ఎప్పుడు ద తో స్టార్ట్ అవుతాయి. అంటే స్పెసిఫిక్ పర్సన్ కి స్పెసిఫిక్ టైటిల్ ఇస్తాం కాబట్టి ద అని వాడాలి. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే పర్సన్ ని ద లేడీ విత్ ద ల్యాంప్ అనాలి. సో ఇక్కడ ద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ద గ్రేట్, సరోజినీ నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. అలా టైటిల్స్ ఎప్పుడు వచ్చినా ద అని వాడాలి. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఏదైనా ఫేమస్ పర్సన్ నేమ్ వచ్చినప్పుడు వాళ్ళ టైటిల్ గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ ముందు దా ఉందా లేదా అని మీరు అబ్జర్వ్ చేయాలి. ఫూలిష్లీ Rama threw some water on the electric heater when it catches fire and he got a shock. మనం ఎప్పుడు ఒక సెంటెన్స్ చదివేటప్పుడు అది ఏ టెన్స్ లో ఉందో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ టెన్స్ ఎలా తెలుస్తుంది అంటే మనం ఈ సెంటెన్స్ లో ఉన్న వర్బ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే అది ఏ టెన్స్ లో ఉందో తెలిసిపోతుంది. ఇక్కడ వర్బ్స్ ఏమున్నాయి? త్రూ ఉంది, క్యాచ్ ఉంది, గాట్ ఉంది. ఓకే,
అన్ని వర్బ్స్ ఒకే టెన్స్ లో ఉండాలి. when it comes to a single sentence it should always have verbs of same category. అంటే ఇక్కడ through past tense లో ఉంది, got కూడా past tense లో ఉంది, got కూడా past tense లో ఉంది, కానీ catch మాత్రం present tense లో ఉంది. సో ఇది రాంగ్. సో catch కి past form caught, CAUGHT. సో ఇక్కడ caught రావాలి. ఎందుకంటే టు బి కంపాటబుల్ వర్బ్స్, ఒక సెంటెన్స్ లో ఉన్న వర్బ్స్ మొత్తం ఒకే టెన్స్ లో ఉండాలి. So foolishly Rama threw some water on the electric heater when it caught fire and he got a shock. Jayesh loved his guru immensely and gave him fullest loyalty. Yet he have his own independent way of thinking. అంటే అతను గురువుకి ఎంత విధేయతతో ఉన్నా కానీ అతని ఆలోచన విధానం అతనికి సొంతంగా ఉంటుందని. ఎట్ అంటే అయినప్పటికీ, ఉన్నప్పటికీ అని, అంటే కాంట్రడిక్టింగ్ సెన్స్ వస్తుంది. అంటే అతను విధేయతతో ఉంటాడు అయినా కానీ అతని ఇండివిడ్యువాలిటీ, అతని ఇండిపెండెంట్ నేచర్ అతనికి ఉంది అని. సో ఇక్కడ ఎట్ మనం వాడినప్పుడు హీ హ్యాడ్ అని వాడాలి, పాస్ట్ టెన్స్ లో ఉండాలి. అతనికి అతని యొక్క ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉంది అని చెప్తాం. సో హ్యాడ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ షౌటెడ్ అట్ హిమ్ యెట్ హీ హ్యాడ్ కంటిన్యూడ్ ప్లేయింగ్ విత్ మడ్. అంటే ఆమె అతన్ని అరిచింది అయినా కానీ అతను మట్టిలో ఆడుకోవడం అనేది ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. We have done everything that could be done to avert the storm which is now coming on. Storm అంటే తుఫాన్ అన్నమాట. avert అంటే తప్పించడం, అంటే రాబోయే తుఫానుని తప్పించడానికి ఏం చేయగలమో అదంతా మేము చేశాము అని చెప్తున్నారు. సో మేము చేశాము అని చెప్పాలి అంటే పాస్ట్ టెన్స్ లో ఉండాలి కదా. We had done everything that could be done to avert the storm which is now coming on. So, next question. I was pretty sure that he would support me for changing the age-old and static structure of our organization. ఇక్కడ అంటే నాకు నమ్మకం ఉంది అతను నాకు సపోర్ట్ చేస్తాడని. ఎందుకు? టు చేంజ్ ఏజ్ ఓల్డ్ అండ్ స్టాటిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. ఇక్కడ సపోర్ట్ ఎప్పుడు వచ్చినా గానీ మనం అది ఎవరికి సపోర్ట్ చేయడం దాన్ని బట్టి అక్కడ వచ్చే ప్రిపోజిషన్ డిసైడ్ చేయాలి. ఇక్కడ ఫర్ ఆర్ టు ఆర్ ఆఫ్ అని త్రీ ప్రిపోజిషన్ చాయిసెస్ మనకు ఉంటాయి. మనం ఫర్ ఎప్పుడు వాడతాము అంటే ఎవరి కోసం సహాయం కావాలో చెప్పడానికి ఫర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోర్ట్ ఫర్ ద ఫ్లడ్ విక్టిమ్స్ అంటే వరద బాధితులకు సహాయం చేయమని. అదే మనం ఆఫ్ టు ఎప్పుడు వాడతామంటే ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు టాక్ టు ద మేనేజర్ అంటే మేనేజర్తో మాట్లాడడానికి నాకు నీ సపోర్ట్ కావాలి. సో ఇక్కడ కూడా మనకి ఫర్ రాదు, టు ఏ వస్తుంది. ఎందుకంటే హీ వుడ్ సపోర్ట్ మీ టు చేంజ్. అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ కి సహాయం అవసరం లేదు, నాకు సహాయం కావాలి. సో టు చేంజ్, సపోర్ట్ మీ టు చేంజ్. According to one survey, those forests which were not under village management succumbed from fires recently. ఇక్కడ ఒక సర్వే ప్రకారం విలేజ్ మేనేజ్మెంట్ కిందకు రాని ఫారెస్ట్స్ మాత్రమే మంటల్లో నాశనం అయ్యాయి అని. సకంబ్ అంటే నాశనం అవ్వడం లేదా మరణించడం అని దాని మీనింగ్, ఆర్ లొంగిపోవడం అని కూడా దాని మీనింగ్. సకంబ్డ్ ఎప్పుడు వచ్చినా గానీ ఒక ఫ్రేజల్ వర్బ్, ఇట్ విల్ ఓన్లీ అగ్రీ విత్ టు. మీరు ఇది అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి కీవర్డ్స్ మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి, కొత్తగా ఉంటాయి. సకం ఎప్పుడు వచ్చినా గానీ దాని తర్వాత టు ఏ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్,
Even good leaders eventually succumb to pressures of ruling class. అంటే రూలింగ్ క్లాస్ యొక్క ప్రెషర్స్ కి మంచి నాయకులు కూడా లొంగిపోతారు అని. సకం అంటే మరణించడం, లొంగిపోవడం లేదా నాశనం అవే. On a long official tour, his office received an important letter which was marked urgent. అంటే అతను ఆఫీస్లో లేనప్పుడు, టూర్లో ఉన్నప్పుడు అతని ఆఫీస్కి ఒక ఇంపార్టెంట్ లెటర్ వచ్చింది. సో అతని హిజ్ ఆఫీస్ రిసీవ్డ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ఐ వాజ్ అవే హీ విజిటెడ్ మై ఆఫీస్. నేను అక్కడ లేనప్పుడు అక్కడికి వచ్చాడు కాబట్టి విజిటెడ్ అని వాడతాం. ద హౌస్ ఇస్ బిల్ట్ ఇన్ అన్ అట్రాక్టివ్ మేనర్. ఇక్కడ సెంటెన్స్ అనేది పాసివ్ వాయిస్ లో ఉంది. ఎందుకంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ ఇల్లు చక్కని రీతిలో కట్టబడింది అని చెప్తున్నాం. సో పాసివ్ వాయిస్ లో మనకి ఎప్పుడు ప్రెజెంట్ రీతిలో కట్టబడింది అని చెప్తున్నాం. సో పాసివ్ వాయిస్ లో మనకి ఎప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉందా? లేదు కదా, పాస్ట్ టెన్స్ లో ఉంది ఇది. కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి మనం తీసుకురావాలి దీన్ని. సో హ్యాస్ బీన్ బిల్ట్. The house has been built in an attractive manner. So, inko example, the poem has been explained in an understandable language. Ante, a poem అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చెయ్యబడింది అని దాని మీనింగ్. The burglars stole all the money in the house but surprisingly missed the jewelries in the locker. అంటే ఆ దొంగ తీసుకెళ్ళలేకపోయాడు అని దాని మీనింగ్. ఇక్కడ బర్గ్లర్ స్టోల్ ఆల్ ద మనీ, కరెక్ట్, ఇన్ ద హౌస్ బట్ సర్ప్రైజింగ్లీ మిస్డ్. ఓకే, కరెక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వర్డ్ మీకు ఏదో తేడా కొడుతూ ఉండొచ్చు. ఎందుకంటే జ్యువెలరీస్ అని మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు, ఆ పదం అసలు లేదు. జ్యువెలరీ అనేది అన్కౌంటబుల్ నౌన్, దానికి ప్లూరల్ ఫార్మ్స్ ఉండవు. సో అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చిన ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. జ్యువెలరీస్ కాదు, అది జ్యువెలరీ. ఎంత జ్యువెలరీ ఉన్నా కానీ అది జ్యువెలరీనే, అది అన్కౌంటబుల్ నౌన్. ఇలాంటి అన్కౌంటబుల్ నౌన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అడ్వైజ్, అటెన్షన్, బ్లడ్, క్యాష్, డస్ట్, ఇలాంటివి అనమాట. 2 సెంటెన్సెస్ లో కూడా మనం ఇవి ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ద మిల్క్ ఈజ్ హాట్. ఇక్కడ మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అవును కదా, మనం మిల్క్ లెక్క పెట్టలేం కదా. సో కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్ అనమాట. సో అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు మిల్క్ తర్వాత ఈజ్ వచ్చింది చూసారా. అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు వర్బ్ ఎప్పుడు మనకి సింగులర్ వస్తుంది. అలాగే ద వాటర్ ఈజ్ ఫ్రెష్. సో వాటర్ అనేది అన్కౌంటబుల్ కాబట్టి వర్బ్ కూడా మనకి సింగులర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Hope you all enjoyed it. Feel free to comment your doubts and suggestions for more